అద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు తెలిసి గత 2-3 ఏళ్లగా వాళ్ళు చేసే ఇతర సామాజిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా, ఈ సామాజిక సేవ, ఈ బ్లడ్ డొనేషన్ కూడా మొదలుపెట్టి నాకు అత్యంత ఆప్తమైన చుక్కపల్లి సురేష్ గారు మరింత దగ్గరయ్యారు నా హృదయానికి. ఈ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత సేవా కార్యక్రమం చేసిన నా మిత్రుడు సోదరుడు చుక్కపల్లి సురేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయనకి కుడియడముగా ఆకాష్, అవినాష్ ఇద్దరు అత్యుత్తమ కుమారులు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని దీన్ని ఇంత చక్కగా, ఇంత పెద్ద ఎత్తున, ఇంత మెగా బ్లడ్ క్యాంప్ చేయడం అన్నది, దానికి ఎంతో కొంత సహకరించిన మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి ఎనలేని సంతృప్తిని ఇచ్చావు. తద్వారా నాకు ఎంతో సంతోషాన్ని మిగిల్చావు అవినాష్. ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేయడమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డలాంటి తేజాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎక్సలెంట్. నేను అడిగింది ఫస్ట్ టైం అది కాదు, ముందు నుంచి ఇచ్చాను. సో బతికిపోయావు. లేదంటే కనుక ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటాము, ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేము అనుకోను. వండర్ఫుల్. ప్లీజ్ కీప్ రాకింగ్. అండ్ ఇక్కడ నేను ఇచ్చేసేటువంటి సంయుక్త గారికి, అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి, నా చెల్లి తనకి, అండ్ ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వర్తించడానికి మరో పరోక్షంగా ప్రతి పురుషుడు కనుక ఒక స్త్రీ ఉండాలి. దానికి మిసెస్ సురేష్ గారికి, వారి ఇతర సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ రోజు నేను మెన్షన్ చేయాల్సింది, ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దాదాపుగా 1000 మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తున్న రక్త దాతలకి నేను మరీ 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 శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఈ రోజున బ్లడ్ ఇవ్వడం అన్నది కేవలం వాళ్ళకి ఎల్లేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల బట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది. అని చాలాసార్లు చెప్పాను, కానీ ఎప్పుడప్పుడు కొత్త జనరేషన్, కొత్త యువకులు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతా ఉంది. ఎందుకంటే ఇది చాలా మందికి స్ఫూర్తినిచ్చే ఒక అంశం. ఈ చెప్పబోయే ఈ విషయం ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటర్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి. ఎందుకంటే మా అందరికీ సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక దోరాయమాన పరిస్థితిలో లేదా తుయ్యతో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తిని ఇచ్చి మాకు డ్రైవ్ చేస్తే కనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసేట్లు. అలాగా ఒక 25 సంవత్సరాల క్రితం బ్లడ్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ప్రసవ సమయంలో కానివ్వండి, అయితే ఈ యాక్సిడెంట్ సమయంలో కానివ్వండి, అలాగే తలసీమ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఇలాగ రకరకాల వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు అని తెలిసిన తర్వాత బ్లడ్ దొరకదా, బ్లడ్ ఇవ్వరు, ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఇవ్వలేరు అన్న థాట్ మేము ఎప్పుడు తెలుస్తూ ఉండేది అనమాట. సో మనం ఫ్యాన్స్ ని మనం వేరే వాటికి డ్రైవ్ చేసే కంటే వేరేగా వాళ్ళు వాడుకుంటూ మనకి మరింత పైకి తీయేలాగా వాడుకునే కంటే వాళ్ళని ఈ బ్లడ్ డొనేషన్ వైపు మనం మళ్లించగలిగితే కనుక మనం అత్యంత శక్తివంతమైన మనుషులు సామాజిక సేవకు ట్రై చేయగలిగితే, వాళ్ళు ఛాలెంజ్ చేయగలిగితే కనుక ఆ కన్నా తల్లిదండ్రులు కానీ, ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇతర
వ్యక్తులు కానీ ఆ సమాజంలో వాళ్ళు కానీ వాడి పట్ల దురభిప్రాయాలని పోగొట్టుకుని మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా, వాళ్ళకి అన్ని సంతృప్తి వస్తుంది కదా, తద్వారా నేను కూడా ఎంతో సంతృప్తి చెందిన అవుతాను, మంచి పని చేసేటువంటి దానికి నాంది పరిగణన అవుతానంటూ ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపు నిరంతరంగా పర్సిస్టెంట్ ఇచ్చిన పిలుపుకి ఈ రోజున వేల మంది లక్షల మంది ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. సంతృప్తి పొందటమే కాదు, ఎంతో ప్రాణాలని కాపాడుతున్నారంటే కనుక అది నాకు చాలా గర్వకారణం ఉంది. ఇందాక తేజ సంచాలకులుగా ఈ బ్లడ్ డొనేషన్ రక్తదానం అనేసరికి గబుక్కని స్ఫురించేటువంటి చిరంజీవి అన్నారంటే కనుక భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇలాగా ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణ రావడం, నేను గుర్తురావడానికి నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. దానికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము, ఎన్నెన్నో ఇది ఆఖరి విషయంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయని వింటుంటాం. కానీ ఈ మధ్య నాకు మనసుకి అత్యంత దగ్గర ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందన్నమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా మాట్లాడే పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి అని వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ, అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిరుగుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరువు నాటానికి అది తిరుగుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడ ఎవరు, ఆవిడ చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ తెలుసుకోవాలని మన జర్నలిస్ట్ సోదరులు తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటంటే అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకు సహాయం చేశాను, ఏం చేశాడు, సహాయం చేయటం పెట్టాయా, నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏం చేయాలి అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరు, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు విత్ ఇన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయి పని దూరం అయిపోయేవాడు. అంటే ఒక 8 ఏళ్ల బాలుని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తుంది, మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయాము, నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి ఎక్కడి నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోన్, మీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్ లో, ఎలాగొస్తుంది అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడ ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానులని వెంటనే బంధించేయడం ఏంటి, అవర్స్ లో వాళ్ళు హాస్పిటల్ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ పెట్టి దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించడం పెట్టి తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడర్ అయ్యేవాడు. ఆయన వెనుక సన్నగా చేయకపోయి నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ చుచ్చులు నీచులు వేసి నేను మాట్లాడతాను, వాడిని సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఏం చేసేదాన్ని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలా మంది అంటారు ఎవరు మిమ్మల్ని అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసేటువంటి మంచి కార్యక్రమాలు, నేను పెంచిన నేను ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలా అనుకుంటాను, ఈ సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడి ఆగతి వినపడలేదు. వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి అంతరత్వం ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయి ఇంట్లో వైఫ్ అని చెప్పింది ఏం చెప్తుంది. సో ఇలాగా ఇలా ఉంటుంది వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గనక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి తీసుకెళ్ళిపోవడమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటం తప్ప ఇంకోటి ఏం కాదు. అండ్ అనుకూలమైన ఇక థ్యాంక్ యూ. అండ్ ఈ రోజున ఎక్కడ ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడాను
నా మాటని స్ఫూర్తిగా తీసుకుని ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఈ రోజు నా పేరు నాకు మంచి పేరు, మరింత మంచి పేరు వచ్చేలాగా నాకు నేను గర్వపడే విధంగా వాళ్ళు చేసేటువంటి బెడ్ డ్రైవ్స్ కి వాళ్ళు ఎక్కడో సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ తోటి నేను నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడికి రావడానికి, మా డ్రైవర్ కి. ఆయన చేసే కార్యక్రమాలు ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాము. ఆయన దానికి ధీటుగా ఎవరు నిలబడలేరు. అలా నిరంతరంగా వాళ్ళ నాన్నగారికి నివాళులు అర్పించే విధంగా ఇది సెంచరీ ఇయర్, సో 100 సంవత్సరాల ఇది ఆయనకి నివాళులు అర్పించేలాగా ఆయన గర్వపడి కొడుకులు చూసుకుని ఎక్కడో సరే గర్వపడే స్థాయికి ఆయన సహాయ కార్యక్రమాలు చేయడం అనేది ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి. అండ్ ఈ సందర్భంగా మా బ్రదర్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా సరే నేను పిలవండి, నేను మీకు అందుబాటులో ఉంటాను, అందరూ కలిసి చేద్దాం. అండ్ ఫ్యూచర్ లో మీరు ఎక్కడ ఏం చేసినా సరే మంచి కార్యక్రమాలు నాకు అవకాశం ఇవ్వండి, మీతో ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. నమస్తే, థ్యాంక్ యూ.